హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి సన్నటి డోరీ. సేమ్ మనకి బయట షాప్లో దొరుకుతున్నట్టు చాలా థిన్గా ఉంది కదండి. మరి ఇటువంటి సన్నటి డోరీ ఇంట్లోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మరి ఎలాగనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ముందుగా అయితే అండి మనము ఏ కలర్ కావాలో అది ఆ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని దగ్గరకైతే కుట్టు వేసుకోవాలి. జస్ట్ నీడిల్ దూరే అంత గ్యాప్ ఉంచేసి మనం పక్కనే కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి సన్నగా వస్తుంది. సో ఈ విధంగా కుట్టాక ఇంత సన్నగా ఉంటే రివర్స్ చేయడం చాలా కష్టమని అందరూ అనుకుంటున్నారు కదండి. సో మరి సులువుగా అయితే అండి మనము ఇంత సన్నటి దాన్ని కూడా మనము తిప్పుకోవచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నీడిల్ తీసుకొని దీనికి నైలాన్ థ్రెడ్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత టిప్లో ఈ విధంగా నీడిల్ని ఎక్కించుకొని ఆ నీడిల్ని లోపల వైపుకి ఈ విధంగా పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. సో కింద అయితే నాట్ వేసేసాను నేను నీడిల్కి. సో ఇప్పుడు చిన్నగా ఆ నీడిల్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఏదైనా స్టిక్ పెట్టి మనం రివర్స్ చేసుకుంటాం కదండి. సేమ్ అదే విధంగా ఈ నీడిల్తో ఫుల్గా క్లాత్ని ఈ విధంగా అంటూ బయటికైతే నీడిల్ని తెచ్చేసామంటే సన్నగా మనకి డోరీ అనేది రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి టిప్ అనేది మీకు చెప్తానండి. నార్మల్ థ్రెడ్ అయితే ఈ నీడిల్కి యూజ్ చేయొద్దు. నైలాన్ థ్రెడ్ యూజ్ చేశారంటే ఈ విధంగా మనం రివర్స్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది తెగిపోకుండా ఉంటుంది. సో చాలా మందికి అయితే అండి రెడీమేడ్ డోరీస్ నచ్చవు కదా. సో మరి క్లాత్తో డోరీ కూడా సన్నగా కావాలని అంటారు. సో అందుకే అండి ఈ విధంగా టిప్ యూజ్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరి నెక్స్ట్ బ్లౌజ్కి అయితే అండి నేను ఈ డోరీ వాడబోతున్నాను. సో మీ అందరికి కూడా ఇది యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీరు కూడా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.